అనగనగా ఒక ఊరిలో అవ్వ ఆమె మనవడు నివసిస్తుండేవాళ్ళు. రోజు అవ్వ చెప్పే కథ వినకుండా మనవడు నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలాగే నిద్ర పట్టక మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అవ్వా, నాకు అస్సలు నిద్ర రావడం లేదు. ఈరోజు ఏమన్నా జంతువుల కథలు చెప్పవ్వా, వింటాను. ఓ, ఎందుకు చెప్పను? ఈరోజు కోతి మొసలి నుంచి తెలివిగా ఎలా తప్పించుకుందో, 2 జింకలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని జింకలు 2 ఎలా పోట్లాడుకున్నాయో, ఒక పెద్దావిడ పులి నుంచి తెలివిగా ఎలా తప్పించుకుందో, ఒక నక్క నుంచి వంట చావు నుంచి ఎలా తప్పించుకుందో, నేను చాలా బలం గలదాన్ని అని ఏనుగు ఎలా విర్రవీగిందో, అలాగే ఒక కోతి కథ కూడా చెప్తాను. అన్ని జంతువుల కథలే చెప్తాను, విను మనవడా. అనగనగా ఒక నది ఒడ్డున పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై చురుకైన కోతి ఉండేది. పేరు బిట్టు. బిట్టు రోజు మామిడి పండ్లు తింటూ సంతోషంగా ఉండేది. వాహ్, మామిడి పండ్లు కూడా మధురంగా ఉన్నాయి. హహా, ఈ నదిగానిలో ఈ మామిడి పండ్లు తింటుంటే జీవితంలో ఎంతో ఆనందంగా ఉంది. బిట్టు కిట్టు అనే మొసలితో స్నేహంగా ఉండేది. ఒకరోజు నీటిలో నుంచి ఆ మొసలి పైకి వచ్చి కోతిని చూసి ముచ్చటపడింది. హాయ్ బిట్టు, నీకు మామిడి పండ్లు అంతగా నచ్చాయా? నాకు కూడా కొన్ని ఇస్తావా? తప్పకుండా స్నేహితుడా, మంచి ఫలాలు పంచుకోవడంలో నిజమైన ఆనందం ఉంది. కిట్టు ఎంతో సంతోషంగా మామిడిపండు తిని తన భార్యకు కూడా ఒక మామిడి పండును తీసుకువెళ్ళాడు. మున్ని, నీకోసం ఏం తెచ్చానో చూడు. అయ్యో, మామిడి పండ్లా? నాకు చాలా ఇష్టం అండి. ఏమండి, ఈ మామిడి పండ్లు చాలా బాగున్నాయి. ఈ బుట్ట నిండా కోసుకురండి. సరే మున్ని, నీకోసం తీసుకొస్తా. కిట్టు తన భార్య కోసం మళ్ళీ బిట్టు దగ్గరికి వచ్చి ఒక బుట్ట నిండా మామిడిపండ్లు కోసిమని అడిగాడు. బిట్టు, నా భార్యకి మామిడి పండ్లు చాలా బాగా నచ్చాయి. తన కోసం ఒక బుట్ట నిండా కోసిస్తావా? తప్పకుండా మిత్రమా, నీకు ఎన్ని ఫలాలు కావాలో అన్ని కోసుకెళ్ళు. ఏమండి, ఈ మామిడి పండ్లే ఎంత తీయగా ఉంటే రోజు ఆ మామిడి పండు తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుంది. నాకు ఎలాగైనా కోతి గుండె తీసుకురండి. ఆ? కోతి నా మిత్రుడు, కానీ నీ కోరిక తీర్చాలి కదా. తీసుకొస్తాలే. కిట్టు తన భార్య కోరిక కోసం పథకం వేసి బిట్టుని తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. బిట్టు, మా ఇంటికి వస్తావా? నీకు రుచికరమైన పండ్లు పెడతాను. నీకోసమే ప్రత్యేకమైన విందును చేసి పెట్టాను. అలాగే కిట్టు, తప్పకుండా వస్తాను. నువ్వు నేను ఎంతో నమ్మిన స్నేహితుడు కదా. ఓ బిట్టు, నిజమేమిటంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నది నీ గుండె కోసమే. నా భార్యకు నీ గుండె కావాలంట. అయ్యో, ఈ కిట్టుని నమ్మి నేను మోసపోయానే. ఇప్పుడు తెలివిగా ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా? అయ్యో, గుండెనా? అది నేను చెట్టు పైన వదిలేశాను. తిరిగి వెళ్ళాలి. ఓ అవునా, సరే వెళ్దాం పద అంటూ తిరుగు ప్రయాణం చేశారు. చెట్టు వద్దకు వచ్చిన వెంటనే బిట్టు అమ్మయ్యా, బతికిపోయాను అని అనుకుంటూ చెట్టుపైకి ఎక్కేసింది. హహహ, కిట్టు గుండె చెట్టు పైన ఉంటుందా? నీ పిచ్చి కాకపోతే. నీవు నన్ను మోసం చేశావు. నిజమైన స్నేహం అంటే నమ్మకం. క్షమించు బిట్టు, నేను తప్పు చేశాను. ఒకానొక అడవిలో ఒక నది ఉంది. ఆ నదిపై ఇటు నుంచి అటువైపుకు వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక తుంగ మాత్రమే నదిపై అడ్డంగా వేయబడి ఉంది. అదే ఆ నదిపై వంతెన అన్నమాట. ఆ వంతెన సన్నగా ఇరుగ్గా ఉంది. అయితే ఒకరోజు 2 గొర్రె పొట్టేళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి. వంతెన ప్రారంభంలోనే అవి ఒకదానికొకటి చూసుకున్నా పట్టించుకోకుండా గొర్రె పొట్టేళ్ళు ఒకేసారి వంతెనపైకి అడుగుపెట్టాయి. అదే సమయంలో నదిలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అహంభావంతో ఆ రెండిటిలో ఏ ఒక్కటి వెనకడుగు వేయడం ఇష్టం లేదు. ఒకళ్ళని ఒకరు చూసుకుంటూ ముందుకు సాగుతూ
కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి. నీ పేరేమిటో నాకు తెలియదు. ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను. వెనక్కి నడువు. నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ముందుగా వంతెన పైకి నేను వచ్చాను. వెనక్కి వెళ్తే నీకే మంచిది. నేను ఈ పక్క పొట్టేల నాయకుణ్ణి. నన్ను నువ్వు గెలవలేవు. నా పక్కనున్న పొట్టేలను నేనే రాజుని. నాకు ఓటమనేదే లేదు. ఈ రెండిటి మధ్య కోపంతో మాట పెరిగింది. రా చూసుకుందాం, రా రా తేల్చుకుందాం అంటూ రెండు గర్వంతో ఘర్షణ పడ్డాయి. రెండు పొట్టేళ్ళు కొమ్ములు విరిగేలా అడ్డీకొన్నాయి. భయంకరంగా పోరు సాగింది. మూర్ఖంగా తలపడ్డం వల్ల రెండు ఒకేసారి అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మంచిది. ఈ రెండు గొర్రెల్లో ఏ ఒకటి వెనకడుగు వేసున్నా ఇద్దరి ప్రాణాలు నిలబడుండేవి. అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 4 కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్లకు మంచి అబ్బాయిలను చూసి పెళ్లి చేసింది. తను దాచుకున్నది తలో కాస్త ఇచ్చింది. తన దగ్గర ఏమీ మిగిలించుకోలేదు. తాను బతకాలి కదా, కనుక ఒక్కో కూతురి దగ్గర 3 నెలలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని చాలా బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. పెద్దమ్మకి వంటవార్పు పని లేదు. హాయిగా గడిచిపోతుంది. ఒక్కసారి పెద్దమ్మ పెద్ద కూతురి ఇంట్లో 3 నెలలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండిపెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఇక ఒకరోజు రెండో కూతురు ఇంటికి బయలుదేరింది పెద్దమ్మ. కొంత దూరం వెళ్ళింది. మధ్యలో ఒక అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చకచక నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మ దగ్గరకు వచ్చి, నిన్ను నేను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకి చాలా భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ చాలా తెలివయింది. కాస్త ఆలోచించి పులితో ఇలా అంది. ఓ పెద్ద పులి, నేను ముసల్దాన్నయ్యాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం కూడా అస్సలేమీ బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అక్కడ 10 రోజులు ఉండి వస్తాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు, బూరెలు, సున్నుండలు, అరిసెలు చేసి పెడుతుంది. అన్నీ తింటాను, ఒళ్ళు చేస్తాను, బాగా బలిసి వస్తాను. అప్పుడు తిందువు గాని అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టేసింది. పెద్దమ్మ రెండో కూతురింటికి వెళ్ళింది. 10 రోజులయ్యింది. 15 రోజులు అయ్యింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరల ఆ అడవి రాలేదు. ఎలాగైనా రాకపోతుందా, ఇదే కదా దారి అని అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అక్కడ గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి వచ్చింది. అది ఒప్పందం కదా. బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండో కూతురిని పిలిచి పులితో జరిగిన గొడవ గురించి చెప్పింది. పెద్దమ్మ కూతురు కూడా చాలా తెలివైనది. అమ్మను కాపాడాలని ఆలోచించి ఒక పెద్ద బాణ తెచ్చి ఆ బాణలో పెద్దమ్మని కూర్చోబెట్టింది. మూతబెట్టింది. మూతకు గుడ్డ కూడా కట్టింది. దొల్లించి వదిలిపెట్టింది. బాణ దొల్లుతూ అడవిలో పోతూ ఉంది. బాణలోని పెద్దమ్మ హుషారుగా ఉంది. పులి నన్ను ఏమీ చేయలేదు అనుకుంది. బాణ బాణ దొల్లు దొల్లు అంటూ పాట పాడుకుంది. బాణ పులి ఉన్న ప్రదేశానికి చేరింది.
బాణ పులి దగ్గరకు సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి కోపం వచ్చి బాణను కాళ్ళతో ఆపింది. పంజాతో గట్టిగా కొట్టింది. బాణ ఢామని పగిలిపోయింది. కనిపించింది. నిన్ను నేను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మకి చాలా భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకొని ఇలా అంది, ఓ పెద్ద పులి, ప్రయాణంలో ఒళ్ళంతా చెమటలు పట్టింది, నీరసంగా ఉంది కూడా. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను, అప్పుడు హాయిగా తిందువు గాని అని అంది పెద్దమ్మ. పులి సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగి స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది, 2 గంటలయ్యింది. పులికి కోపం వచ్చింది. ఆకలి కూడా పెరిగింది. పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మకు వినిపించినా రాలేదు. అప్పుడు పులి పంజా ఎత్తింది. పెద్దమ్మ బాగా ఆలోచించి 2 గుప్పెట్ల నిండా ఇసుక తీసుకొని పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులికి కళ్ళు కనపడలేదు. కేకలు కూడా బాగా పెట్టింది. చెరువులోనే పడి గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకొని అడవిలో నడుచుకొని 3వ కూతురి ఇంటికి చేరుకుంది. అనగనగా ఒక నదిని ఆనుకొని ఒక చిట్టడవి ఉండేది. ఆ వనంలో ఒంటెతో అన్ని జంతువులు స్నేహంగా ఉండేటివి. అది నక్కకు నచ్చలేదు. దాంతో ఒంటె పైన అక్కసు పెంచుకుంది. ఓ రోజు ఒంటె దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మన అడవిలో నాలాంటి జంతువులకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ నది అవతల చాలా కుందేళ్ళు, ఉడతలు, మిడతలు ఉన్నాయట. నాకా ఈత రాదు, కాబట్టి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. అయినా నాకేమీ ఊరకనే సహాయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చక్కని చెరుకు తోటలు ఉన్నాయి, వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క. ఒంటె సరేనని దాన్ని తన వీపు పైన ఎక్కించుకొని నది అవతల తీరానికి తీసుకువెళ్ళింది. నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది. ఒంటెకు చెరుకు తోటను చూపించింది. కానీ ఒంటె తింటుండగా కావాలనే నక్క ఈలబెట్టింది. అది విన్న రైతులు ఒంటెను కర్రతో చితకబాదారు. అతి కష్టం మీద తప్పించుకొని నది ఒడ్డుకు పారిపోయి వచ్చింది ఒంటె. అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది. వెంటనే ఒంటె పైకి ఎక్కి కూర్చుంది. బాగా తిన్నావా మిత్రమా? రా, ఇక మనం మన అడవికి వెళ్ళిపోదాం అంది నక్క. ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న ఒంటె అతి కష్టం మీద ఈదసాగింది. నది మధ్యలోకి రాగానే ఒంటె నక్కతో, అవును, ఇంతకీ నువ్వు ఎందుకు ఈల పెట్టావు అని అడిగింది. ఓ అదా, కడుపు నిండా తినగానే అలా అరవడం నా అలవాటు, లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది అంది నక్క. ఓహో అలాగా, సరే కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను. సరిగా తిననప్పుడు నీళ్లల్లో ఫల్టీ కొట్టడం నాకు అలవాటు, లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటె. అమ్మో, ఇప్పుడు నువ్వు ఫల్టీలు కొడితే ఎలా? నేను మునిగిపోతాను, అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క. అయ్యో, కానీ నేనేం చెయ్యలేను అంది ఒంటె. అప్పటికి కానీ నక్కకు బుద్ధి రాలేదు. వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది. కానీ ఈలోపే ఒంటె పల్టీలు కొట్టడంతో నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయింది. మోసాన్ని మోసంతోనే జయించడం మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి.
బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అడవి ఉండేది. దాంట్లో రకరకాల కీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో ఘటోత్కచుడు అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదిలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తుందా అన్నట్లు ఉండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజలాడేవి. పొడవైన దాని దంతాలు తగిలి దాని అడుగుల కింద పడి చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవి వదిలి వేరే చోటకి వలస వెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం దొరక్క ఒక్కొక్కటిగా మరణించసాగాయి. తమ జాతి అంతరించిపోతుందేమో అనే భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి. ఈ ఏనుగు చస్తే మనకి కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనము దొరుకుతుంది అన్నది ఒక నక్క. నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్లనక్క. దాని మాటలు విని నక్కలన్నీ పక్కున నవ్వాయి. ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా? కాదు, దీన్ని చంపడం మాకే చేత కాదు. నీవేం చేస్తావు, వెళ్ళి ఆడుకోపో అన్నది మరో నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటలు లెక్కించడం సరికాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క సరే చూద్దాం కానీ అన్నది. మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జైము జైము అంటూ వినయంగా నిల్చుకుంది. మహారాజు అని తనను పోల్చేసరికి ఏనుగుకి ఆశ్చర్యం వేసింది. ఎవరు నువ్వు అంది బిగ్గరగా. ప్రభు, నేను నక్క. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహము ముసలిదై ఎక్కడో మూలన పడి ఉంటుంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను. ఈ అడవికి మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులన్నీ నన్ను పంపాయి. బయలుదేరండి అంది నక్కపిల్ల. ఏనుగుకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే, నాతో రాండి మహారాజా అంటూ జిత్తులు మారిన నక్కపిల్ల ఒక ఊబి వైపుకు ముందు నడవసాగింది. దాని వెనకే రాజరీతితో నడవసాగింది ఏనుగు. రాజునవుతాననే ఆనందంతో కలలు కంటూ అడుగులు వేస్తూ హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని అరవసాగింది. ప్రభు, జిత్తులు మారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడకు జంతువులన్నీ చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అన్ని నక్కలు కలిసి నక్కపిల్ల తెలివితేటలు చూసి మెచ్చుకున్నాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, ఎవరికైనా సరే అధికార వ్యామోహం ఉండకూడదు అని ఈ కథలోని నీతి. అనగనగా ఒక ఊరిలో ఒక తుంటర్ కోతి ఉండేది. ఒకనాడు ఆ కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది ఊళ్ళోకి వచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది. మంగలి చక్కగా ముళ్ళు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తిని తీసుకెళ్ళి పారిపోవడం గమనించాడు. ఓ కోతి, కోతి, నా కత్తి అన్నాడు. కోతి వెనక్కి తిరిగి ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకొని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తి చేతితో కొబ్బరి మట్టను కొట్టడం చూసి జాలిపడి అతనికి తన కత్తిని అందించింది.
ఆ మనిషి సంతోషంగా మట్టను కత్తితో కొడుతూ ఉంటే పక్కన పడేసిన మట్టలను కోతి తీసుకొని ఉడాయించింది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ 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 అని పాడుకుంటూ తన దారిన వెళ్ళిపోయింది కోతి. దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం మచ్చులను వేయడం చూసి ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకొని బెల్లం మచ్చులు దాని మీద పెట్టడం మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం కోతి బెల్లం మచ్చులను తీసుకొని వెక్కిరిస్తూ పారిపోయింది. అప్పుడు కోతి, ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ 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 అని వెక్కిరిస్తూ పారిపోయింది. అప్పుడు ఆ ఆసామి, నా బెల్లం మచ్చులు, దొంగ కోతి అని లబోదిబోమంటూ చూస్తూ ఉండిపోయాడు. కొంచెం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పెడు బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం మచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలుపెట్టింది. అవి చేయగానే కోతి వండి పెట్టిన బూరెలన్నీ తీసుకొని ఉడాయించింది. అప్పుడు ఆ కోతి ఇలా అంది, ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే డామ్ 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 అని. కొంతసేపటికి కోతికి ఒక గోవుల కాపరి ఎదురయ్యాడు. వారికి బూరెలిచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మైమర్చిపోయారు. కోతి గోవులను తీసుకుని వెళ్ళిపోయింది. కోతి కోతి మా గోవులు ఇచ్చేయి అంటూ చాలా దూరం కాపరులు వెంబడించారు. కానీ కోతి వాళ్ళకి చిక్కలేదు. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే డామ్ డామ్ డామ్, బూరెలు పోయి గోవులు వచ్చే డామ్ 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 అని వెక్కిరిస్తూ పారిపోయింది. రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది. అబ్బా, చాలా కష్టపడ్డాను ఇవాళ, ఒళ్ళంతా పులిసిపోయింది. వేణీళ్ళు కాచి స్నానం చేసి విశ్రమిస్తాను అని ఒక గోవును ఆజ్ఞాపించింది. గోవుకి చాలా కోపం వచ్చింది. అంతే, సలసల మరిగించిన నీళ్లు తీసుకొచ్చి కోతి వంటి మీద పళ్ళున పోసాయి. కోతి కుయ్యో ముర్రోమంటూ ఏడుస్తూ ఉంది. తోలు ఊడిన కోతిని చూచి నవ్వుకుంటూ గోవులు తన మందలోకి వెళ్ళిపోయాయి.